సమస్య ఆర్టీసీ వాళ్ళు గోడ పెట్టడానికి ప్రయత్నం జరిగింది. దానికి మన అగ్రవాల్ గారు హైకోర్టు పోయి కోర్టు నుంచి స్టే తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ డిపో మేనేజర్ సబ్మిట్ చేసి దీన్ని ఆపడానికి సాయశక్తుల మన విజయ అగ్రవాల్ గారు ప్రయత్నం చేసి సాయశక్తులు దీనికి ఆపడం జరిగింది. కోర్టు నుంచి స్టే కూడా తెప్పించేసింది. ఇంకా ముందు కూడా సాయశక్తులు మన విజయ అగ్రవాల్ మాకు ఈ కాలనీకి సపోర్ట్ చేసి ఈ రోడ్డు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. వలన ప్రీమియర్ బార్ నుంచి ఆర్టీసీ వాళ్ళ ల్యాండ్ ఉండడం వలన మేము గత 42 సంవత్సరాల నుంచి ఇదే వేలో వెళ్ళడం జరుగుతుంది. కావున వీళ్ళు సడన్గా గోడలు ఏవట్టి మేము ఇక్కడ మొత్తం ప్యాక్ చేస్తాం అనడం వలన విజయ్ గారు మాకు ఎంతో సహకారంగా అతను అన్నిటికీ స్పందించడం జరిగింది. అలాగే మన స్టే ఆర్డర్ హైదరాబాద్ వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అలాగే సొంత ఖర్చుతో తన అన్ని సపోర్ట్గా చేశాడు. అలాగే డిఎం సార్ని కలిసి స్టే ఆర్డర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సహకారంగా వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. సహకరించాలని ఆర్టీసీ వాళ్ళని కోరడం జరిగింది. విజయ వాళ్ళని కూడా ముందుకు వచ్చి మాకు స్పందించడం జరిగింది. ఇది ఆర్టీసీ ల్యాండ్ నుంచి ఎన్టీఆర్ కాలనీకి రోడ్డు పోతుంది. 42 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం మేము, మా కాలనీ వాళ్ళు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు గోడ కట్టేటప్పుడు అధికారం దగ్గరికి పోతే అధికారం ఏం సపోర్ట్ చేయలేదు దీనికోసం. అయితే నేను హైకోర్టుకి పోయి స్టే తీసుకొచ్చిన స్టేటస్ కో. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీ వన్ సైడ్ సపోర్ట్ ఉంటే నాకు ఈ వినయ్ రెడ్డి ఒత్తిడి చేసి ఆర్టీసీ వాళ్ళకి చెప్పి ఇవాళ స్టార్ట్ చేపిస్తా అని చెప్పేసి పోలీస్ ఫోర్స్తో రావడం జరిగింది. మేము ఈ స్టే ఇయ్యంగానే వెళ్ళిపోయిండు. వినయ్ రెడ్డిది తప్పు, చాలా తప్పు. నా మీద కోపంతో ఎన్టీఆర్ కాలనీ వాళ్ళ పైన చూపించడం కరెక్ట్ కాదు. ఖబర్దార్ వినయ్ రెడ్డి.